రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న వృధా ఖర్చులపైన కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే లక్ష్యంతో పేర్లను మార్చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇచ్చింది లేదు, రుణమాఫీ చక్కగా చేసింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, 6 గ్యారెంటీలు అమలుకు దిక్కులేదు. కానీ ఆగమేఘాల మీద అనవసరమైన వాటి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు మనసొచ్చిందా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు కేటీఆర్. చెప్పి 400 రోజులే 100 రోజులు పోయింది, 400 రోజులకు వచ్చింది. 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రం అమలైంది. అది ఏది అదొక ఫ్రీ బస్సు. అది తప్ప ఇంతవరకు ఒకటి కూడా సరిగ్గా చేయలేదు. కాకపోతే ఇక వాళ్ళ మాటలు, దబాయింపులు, ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి నాకు కూడా వశం కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలో అడిగిన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎదురుగానే మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ కూడా చెప్పినాడు, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇడికెళ్ళి ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, విజయనగరం లేచిండు, ఆయనకు రేషం వచ్చింది లేచిండు, మైక్ తీసుకున్నాడు, ఏం చెప్తారా నేను అనుకోండి, మీరు రాత్రి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర 70% రుణమాఫీ అయింది అన్నాడు. నేను అదే మీరు సిగ్గులేదురా మీకు, ముఖ్యమంత్రి 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు, బయట పోతేనేమో 20% కాలేదు, సిగ్గు ఇచ్చేది లేదు మీకు, కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నారా ట్రైనింగ్ తీసుకొని చిన్న మీరు బేకారు అని చెప్పండి.